కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను కడతేర్చిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు గ్రామంలో వెలుగు చూసింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై కర్రతో దాడి చేశాడు. ఆమె అరుపులు విని స్థానికులు తలుపులు తీయగా తీవ్ర గాయాలతో బాధితురాలు పరుగులు తీసింది. దీంతో భర్త భార్యను నడి రోడ్డులో దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దాడిలో కుమారుడుకు గాయాలయ్యాయి. నిందితుడు గతంలో కూడా తల్లిదండ్రులపై హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్ళాడు. కొంతకాలం హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటో పాడు ఆయన వచ్చేసి మా అన్న, మా పెద్దైన కొడుకు. ఆయన గత సంవత్సరాల కొద్దిగా హెల్త్ బాగాలేనప్పటికీ ఏమైంది, రెడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు ఒక బాధ 3 సంవత్సరం వరకు అక్కడ పెట్టిన ట్రీట్మెంట్ చేసినారు. అక్కడికి ఏమైందంటే 3 సంవత్సరాల వరకు ఆయనకి అంతా ఐడియా వచ్చేసింది. నార్మల్ అయిపోయినాడు. సార్ వాళ్ళకి పిలిచి, సార్ నాకు పిల్లలు గుర్తుకొస్తున్నారు, నాకు భార్య గుర్తుకొస్తుంది, మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, నాకు పొలం చెట్టు అని చెప్పినాడు. దాంతోపాటు వాళ్ళు తీసుకొచ్చి నేరుగా ఇంటికి వచ్చి చూపిస్తున్నారు ఫ్యామిలీని మొత్తాన్ని. ఈయన మా తమ్ముడు, ఈయన మా వదిన, ఈయన మా ఆయన అందరికీ చెప్పేశాడు. దాంతోపాటు వాళ్ళు కేసు విత్డ్రా చేసేసారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈయనకు మంచిగా ఉన్నాడు, మేము ఎందుకు పెట్టుకోవాలి, ఇంత క్లారిటీగా చెప్తున్నారని. తర్వాత ఏమైంది, వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఆయనకు మళ్ళీ కంటిన్యూ అయింది. కొన్ని సంవత్సరము వ్యవసాయం చేసినాడు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో ఉంటే పోయినసారి 6 నెలల్లో ఆయనకు మొత్తానికి కూడా ఎక్కువైపోయింది. అది ఎక్కువైనప్పుడు మేము వెళ్ళిపోయి కలిసినారు. మా ఒళ్ళు నెప్పోలే, మా ఒళ్ళు పోయి డ్యామ్ దగ్గర సార్ వాళ్ళు కలిసి ఇట్లా ఉన్న సార్ పరిస్థితి మళ్ళీ ఆయన ఇబ్బంది కలిగిస్తున్నాడు. దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీకి, ఊర్లో గొడవలు కానీ పక్కల దగ్గర కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆయన బిహేవియర్. మొత్తానికి మెంటల్ కేసు ఇబ్బంది. ఏం జరిగిందంటే కొడుకు చెప్తున్న ప్రాసెస్ బట్టి పండుకున్న డోర్ వేసి తాళం వేసి పండుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టాయిలెట్ పోసి లోనికి వెళ్ళి చిలికి గాడు పెట్టి తాళం వేసి మా భార్య గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు కొడుకు చూసినాడు, నానా కొట్టద్దన అమ్మ అడ్డుపోయిన వాడిని తల మీద కొట్టాడు. ఆయన బాగా గాయపడ్డది బాబాకి. అట్లాగే ఆమె మీద గాయపడ్డాడు. ఆమె తప్పించుకుని బయటికి ఎసుకెళ్ళిపోయినా కూడా ఆ పరిగెత్తింది బయటికి. ఎంబడబడి మాత్రం తలబెట్టి కట్టేసి ఆమెని మృతింది. అక్కడికి కొనపానం ఊపిరితో ఉన్న ఆమెను తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్ చేర్చాం. ఇక్కడికి వచ్చే లోపల ప్రాణం పోయింది. అది జరిగిన విశేషం. ఇప్పుడు ఆమెకు పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. ఆయన ఆ బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతాం. దాదాపు తలపైన 12 కుట్లు దాకా పడినాయి. కావాలని కోరుకుంటున్నాం. దీనికి అంతటి కారణం ఎవరు లేదు, బాధ్యత తండ్రి వలన కొడుకు జరిగిన కొడుకు వలన భర్త వలన ఆ భార్య కలిగింది. ఆయనకు బాగా విధికిస్తుంది. ఆయన మెంటల్ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు, ఏ సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు. మొత్తం దానివలన ఆయన కొట్టి వాళ్ళిద్దరిని అలా చేసినాడు. ఎటువంటి సంబంధం ఎవరు లేదు. మొత్తానికి ఆయన దానికి ఆయన ఏదో ఒకటి చేయాల్సింది ఖచ్చితంగా.